హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్. అంటే ముఖ్యంగా మోడీ దెబ్బ, పాకిస్తాన్ ఉగ్రవాదుల అబ్బా అనే విధంగా ఈ ఆపరేషన్ సింధూర్ అనే ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటి అటాక్ ఏదైతే ఉందో అసలు ఉగ్రవాదులందరినీ కూడా ముచ్చెమటలు పుట్టించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇంకెప్పుడైనా కానీ దాడి చేయాలంటే భయపడే విధంగా, ఒక రకంగా చెప్పాలంటే ఈ ఉగ్రవాదం మానేసి సామాన్య ప్రజల్లో కలిసిపోదాం అనే స్థితికి వచ్చేసారు. ఎందుకనంటే ముఖ్యంగా గతంలో జరిగిన పెహల్గాంలోని 26 మందిని చంపేశారు. 26 మంది ఆడవాళ్ళ నుదుటి బొట్టు అనేది సింధూరం అనేది చెరిపేశారు. దాన్ని ముఖ్యంగా బేస్ చేసుకొని ఆల్రెడీ ఆ పెహల్గాం జరిగిన దాడిలో ముఖ్యంగా ఉగ్రవాదులు వెళ్ళి మీ మోడీతో చెప్పుకోండి అని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. అయితే వాళ్ళు ముఖ్యంగా వార్నింగ్ ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోడీ గారి దృష్టికి ఆ విషయం తీసుకురావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని సింధూర్ అనే ఒక ఆపరేషన్కి పేరు పెట్టి ముఖ్యంగా ఒక వీర తిలకం అనే ఒక వెనకాల ఒక నిర్వచనం ఉండే విధంగా సింధూర్ అని పేరు పెట్టి అర్ధరాత్రి 1:45 సుమారుగా కొంచెం అటు ఇటులో ముఖ్యంగా సోషల్ మీడియాలో ముందుగా మీడియా ముఖంగా ఒక ఇన్విటేషన్ కూడా పంపారు వాళ్ళకి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని హెచ్చరించారు. గతంలో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు దొంగతనంగా అటాక్ చేశారు. కానీ మోడీ గారు చెప్పి మరీ కూడా అటాక్ చేయించారు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు, త్రివిధ దళాల అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా కీలకంగా పనిచేశారు. ముఖ్యంగా ఈ సింధూర్ ఆపరేషన్‌లో ఇద్దరు మహిళలు చాలా కీలకంగా పనిచేశారు. ఇప్పుడు వాళ్ళని దేశం గర్వించదగ్గ మహిళల కింద గుర్తించడం జరుగుతుంది. ఏదైతే పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఆడవాళ్ళు తమ భర్తలు కోల్పోయి, తమ మాంగళ్యాన్ని కోల్పోయి నష్టపోయారో, అటువంటి ఆడవాళ్ళ బాధ అనేది ఇంకొకరికి రాకూడదని చెప్పి సాటి ఆడవాళ్ళ చేత, ముఖ్యంగా మహిళల చేత ఇండియన్ నేవీ అధికారులే గాని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులే గాని, ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ అధికారులే గాని వీళ్ళందరితో కలుపుకొని ఇద్దరు మహిళలు చాలా కీలకంగా పనిచేయడం జరిగింది. ఆఖరికి 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసి దాదాపుగా 80-100 మంది వరకు కూడా ఉగ్రవాదుల్ని హతం చేయడం జరిగింది. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ అటాక్‌కి, ఈ సింధూర్ అనే ఆపరేషన్‌కి పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాదులందరూ కూడా తన అబ్బల్ని తలుచుకునే రోజులైతే వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే మోడీ అనేవాడు ఎంత పవర్‌ఫుల్ అనేది చాలా మందికి తెలుసు. కానీ కొంతమంది కూడా ఏదో కుప్పిగింతలేస్తా ఉంటారు. అంటే మోడీ ముందే కూడా కొంతమంది కుప్పగింతలేయడం, మోడీ ఏం చేస్తాడు, మోడీకి చెప్పుకోండి అని చెప్పి కొంతమంది విమర్శలు చేశారు కదా! దానికి ప్రతిఫలంగా ఒక్క దెబ్బతో పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాదులందరికీ కూడా చెమటలు పుట్టించాడు. ఇక్కడితో అయిపోలేదు. ఇంకా ఉంది. కానీ అది ఎప్పుడు జరుగుద్ది? పూర్తిగా కూడా ఏ విధంగా జరుగుద్ది? మళ్ళీ దానికి ఎప్పుడు స్పాట్ పెడతారు? ఏ టైంలో పెడతారు? ఈసారి అటాక్ ఎలా ఉంటుంది? ఈసారి టార్గెట్ ఎంతమంది అనేది అప్పుడు చూడొచ్చు. మోడీ ఒకటే మాటే చెప్పాడు. ఉగ్రవాదాన్ని పూర్తిగా కూడా హతం చేస్తాను. అడ్డొస్తే పాకిస్తాన్ దేశం కూడా వెకిలి చేష్టలు, ఎక్కిరింతలుగా తిరిగి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్‌ని నేలమట్టం చేస్తానని చెప్పాడు. అది. ఈరోజు జరిగిన ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో, ముఖ్యంగా మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో, అది ప్రపంచ దేశాలు గుర్తు తెచ్చుకోవాలి. ఎక్కడైతే ప్రపంచంలో ఉగ్రవాదులు ఉన్నారో వీళ్ళందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. భారతదేశం అంటే ఏదో ప్రతిసారి కూడా మీరు దాడి చేస్తే చేతులు కట్టుకొని కూర్చుంటాది, ఏమీ చేయలేదు అనుకోవడం పొరపాటు. నేనైతే ఒకటే చెప్పగలను. మోడీ ఉన్నంత వరకు కూడా భారతదేశాన్ని టచ్ చేసే దమ్ము, ధైర్యం ఎవ్వడికి లేదు. ఏ ఉగ్రవాద సంస్థకు కానీ, ఏ దేశానికి లేదు. ఈరోజు యుద్ధం అంటూ కానీ వస్తే మాత్రం పాకిస్తాన్ పూర్తిగా కూడా నేలమట్ట అవ్వడం ఖాయం. ఉగ్రవాదులు ఇంకా జీవితంలో వాళ్ళు గతంలో ఉన్నారేమో అని చెప్పుకోవడం తప్ప పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా రాబోయే రోజుల్లో ఉగ్రవాద దాడులు గానీ, బాంబ్ బ్లాస్టులు గానీ ఇటువంటివేవి కూడా కనపడకుండా చేసే ఆ సత్తా ఉన్న నాయకుడు మోడీ గారు. నేనైతే ఫైనల్‌గా ఒకటే మాట చెప్పగలను. మోడీ గారు చేసిన పనికి ఆయనకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మోడీకి ఎవరైతే వార్నింగ్ ఇచ్చారో వాళ్ళు కూడా హతమయ్యారు. ఇంకా వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇంకా ముందు ముందుంది ముసళ్ళ పండగ అనేటట్టు మోడీ దెబ్బతో వాళ్ళ అబ్బల్ని తలుచుకున్నారు. మోడీ దెబ్బ పాకిస్తాన్ ఉగ్రవాదుల అబ్బా అనే విధంగా
ఈ స్ట్రైక్ అనేది సింధూర్ ఆపరేషన్ అనేది జరిగింది. ఇప్పుడు భారతదేశం అంతటా కూడా ఇదే సంచలనం కింద మారింది. ఒకవేళ పాకిస్తాన్ యుద్ధానికి కాలు దువ్వినట్లయితే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ మినిట్లో ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ కానీ కాలు దువ్విందనంటే మాత్రం పాకిస్తాన్ని పూర్తిగా కూడా నేలమట్టం చేయడం అనేది ఖాయం. ఎందుకనంటే ఏళ్ల తరబడి కూడా వాళ్ళతో మనం వైరం పెంచుకొని ఏదో వాళ్ళకి మనకి శత్రుత్వం ఉందని అని చెప్పుకోవడానికి ఇంక ఉండదు. పూర్తిగా కూడా ప్రపంచ పటంలో నుంచి పాకిస్తాన్ని తీసివేయడం జరుగుద్ది. దానికి ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన ఒక్కడే చేయగలడు. ఆయన ఉన్నంత వరకు కూడా భారతదేశాన్ని టచ్ చేసే దమ్ము, ధైర్యం అనేది ఏ ఉగ్రవాద సంస్థ కానీ, ఉగ్రవాదులకు కానీ ఏ దేశానికి లేదు. ఇది ఖచ్చితంగా 100కి 100% మోడీ గారు చేసిన పని 100% కరెక్ట్. అందులో ఎటువంటి సందేహం లేదు.